నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వైసీపీ ఎమ్మెల్యే మీద ఈసీ తొలి కేసు వేసింది, సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే ఎన్నికల కూడా అమల్లో ఉంది, కానీ వైసీపీ నేతలు మాత్రం ఇవన్నీ మాకు అవసరం లేదు, మా పంతా మాదే అన్నట్టుగా వ్యవహరించినట్టు అనిపిస్తుంది సార్. ఒక ఎమ్మెల్యే మీద ఈసీ యాక్షన్ తీసుకున్నట్టు, కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో అసలు ఏం చేశారు ఆ వైసీపీ ఎమ్మెల్యే, ఏం చేశారు, ఎందుకు ఈసీ యాక్షన్ తీసుకుంది? అంటే వైసీపీ ఎమ్మెల్యేస్ ఏమనుకుంటున్నారంటే, ఈ వైసీపీ ఎమ్మెల్యేసే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు 151 సీట్లు వచ్చినాయి కాబట్టి నేను ఏది తలుచుకుంటే అది చట్టం కావాలి, నేను ఏది తలుచుకుంటే అది అమలు అవ్వాలి. ఆయన ఫస్ట్లో అన్నాడు కూడా ఆ మాట, నాకు ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత కూడా నాకు మీద పరిమితులు ఏంటి అని. అంటే ఆయనకు తెలియని అంశం ఏంటంటే, ఆ ప్రజాస్వామ్యం అనేది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో ఉంటుంది. అధికారాలు ఉంటాయి, పరిమితులు కూడా ఉంటాయి. ఎవరికి అపరిమితమైన అధికారం ఎక్కడా కూడా ఉండదు. ఈవెన్ రాష్ట్రపతికి కూడా ఉండే అధికారాల మీద కూడా పరిమితులు ఉన్నాయి. ఆయన కేంద్ర క్యాబినెట్ ఆమోదించి పంపిన వాటి మాత్రమే చర్యలు తీసుకోగలుగుతారు. అంతేగాని రాష్ట్రపతి తను స్వయంగా ఏది నిర్ణయం తీసుకోలేరు. ప్రతిదీ కూడా మంత్రిమండలి సిఫార్సు చేయాలి. అట్లా అన్నమాట. అట్లా ప్రతిదీ కూడా ఇప్పుడు మంత్రిమండలి సిఫార్సు చేయగానే చట్టం అవ్వదు, మళ్ళీ అక్కడ రాష్ట్రపతి సంతకం ఉండాలి. అట్లా ఏ ఒక్కళ్ళ దగ్గర కూడా అధికారాన్ని కేంద్రీకృతం చేయకుండా సమ్మిళితంగా పెట్టారు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అది మన రాజ్యాంగంలో ఉన్న ప్రత్యేకత, ప్రజాస్వామ్యం అనేది అది. ఈయన ఏమనుకున్నాడంటే, నాకు 151 స్థానాలు వచ్చినాయి కాబట్టి నేను నా మనసులో ఏది అనుకుంటే అది అయిపోవాలి అంతే. ఇంకా నన్ను ఈ కోర్టులు ఏంటి, లేకపోతే ఈ బిల్లులు మళ్ళీ లోక్సభకు పంపటం ఏంటి, కొన్ని బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపాల్సి వస్తుంది. అంటే అది కాంకరెంట్ లిస్టులో ఉంటే, రెండు ఉమ్మడి జాబితాలో ఉంటే. అట్లా ఈయన ఏమనుకున్నాడంటే, మళ్ళీ తర్వాత చీఫ్ మినిస్టర్ ఏదంటే అది అయిపోవాలనుకున్నాడు. అంతేగాని ప్రతి శాఖకి కార్యదర్శి ఉంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, అలాగే చీఫ్ సెక్రటరీ ఉంటాడు. చీఫ్ సెక్రటరీకి కూడా ముఖ్యమంత్రికి ఎంత అధికారం ఉంటుందో దాదాపు అంత అధికారం చీఫ్ సెక్రటరీకి కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు డ్రా చేయడానికి కానీ, లేకపోతే నిర్ణయాలు తీసుకోవటానికి కానీ అది ప్రజాస్వామ్యయుతంగా ఉందా, తర్వాత చట్టాలకు లోబడి ఉందా, ఇవన్నీ చూస్తారంటే చీఫ్ సెక్రటరీ కూడా ఉంటాడు. తర్వాత చీఫ్ సెక్రటరీ ఇక్కడ గవర్నర్ని కూడా పెట్టారు మళ్ళీ వీళ్ళకి సమాంతరంగా. వీళ్ళు పాస్ చేసిన బిల్లుని సంతకం పెట్టాలి గవర్నర్, అప్పుడు మాత్రమే చట్టం అవుతుంది, అప్పుడు రాక బిల్లు మాత్రమే. అట్లా ప్రతిదీ కూడా ఉందనేది విషయం ఆయనకే దృష్టిలో ఉండదు, ఎందుకు ఉందని అడిగాడు. కాబట్టి మనం ఎమ్మెల్యేల గురించి ఇంకేమనుకుంటాం, వాళ్ళకుండా నాలెడ్జ్. ఇక్కడ జగన్ గారు ఒక విషయం మర్చిపోయారేమో అనిపిస్తుంది సార్ కొన్నిసార్లు. ఎందుకంటే ఈయనకి అంత పరపతిని ఇచ్చిందంటే ఈ జనాలే కదా. ఈ జనాలు లేకపోతే మరి నాకెక్కడిది పరపతి అనేది తను ఎప్పుడు కూడా అనుకోవట్లేదా? దాని వలన ఈరోజు ఇంత వ్యతిరేకత వచ్చిందా? అది వచ్చింది, అది అట్లా ఉంచండి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా ఏమనుకుంటున్నారంటే, ఈ నోటిఫికేషన్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినా కూడా మన ఇష్టానుసారం మన నియోజకవర్గాల్లో ప్రవర్తించవచ్చు అనే ఒక భావన కనపడుతుంది. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ అనే అతను, ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదమ్మా, ఆ ప్యాడ్ల మీద ఈయన ఫోటో వేసి ప్రింట్ చేసి ఇస్తే పిల్లలు అది ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లారు. ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మా ఇన్విజిలేటర్స్, మాస్టర్స్, హెడ్ మాస్టర్ చూస్తారు కదా, చూసి అందరూ పట్టుకొస్తే వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగమే కదా, వాళ్ళు ప్రాంతంలో ఉన్న రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు తహసీల్దార్ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఒక భాగమే. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏమైనా జరిగితే ఇర్రెగ్యులారిటీసు ఎన్నికల నియమావళికి అది చెప్పాల్సిన బాధ్యత తహసీల్దార్ మీద ఉంటుంది. ఆయన జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కూడా ఆ తాలూకా మండలానికి. కాబట్టి అది రాష్ట్ర ఎన్నికల సంఘానికి, జిల్లా ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వీటిని అలౌ చేయొద్దని చెప్పి వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారు మాస్టర్లకి. అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ ఆ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి, మా ఎమ్మెల్యే గారి ఫోటో ఉంటే మీకేంటి నష్టం, అలౌ చేయండి, మా ఎమ్మెల్యే గారు ఇంత డబ్బులు ఖర్చు పెట్టించాడు, ఏదో ప్రజలకు సేవ చేసే భాగంగా అన్నట్టుగా తగాదాకి దిగితే అప్పుడు అక్కడ పోలీసులు ఉండి మరి వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా. చేసింది మీరు తప్పయా, మీ ఎమ్మెల్యే గారి ఫోటోలు ఉండ ప్యాడ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు ఉంటాయి కదా, మా క్లిప్ ఉండి మనం చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసి, అది అలాంటివే.
అంటే ఇక్కడ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇలాంటివి చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. అయినా కూడా వీళ్ళు దాన్ని మీరు చేశారంటే ఎవరికి వీళ్ళు భయపడట్లేదు. అంటే భయపడటం కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కేంద్ర ఎన్నికల సంఘం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం అది ఎక్కడో విజయవాడలో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది, మనం మాత్రం మన నియోజకవర్గాలకు మనమే కింగ్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మనం గెలిచాము, మన అన్న అక్కడ ముఖ్యమంత్రి, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సిద్ధం సభలో లేకపోతే సిద్ధం సభలకు ప్రభుత్వం ఖర్చు పెట్టడం, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొని మళ్ళీ మేమంతా సిద్ధమని మళ్ళీ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టి చేయటం ఇవన్నీ చూస్తున్నారు కదా. మనం కూడా మన ప్రాంతంలో మన డబ్బులు పెట్టి కొని ఇస్తున్నాం కదా, ఈ అట్టలు ఏమవుతుంది, ఎవరు పట్టుకుంటారులే అని. ఇప్పుడు ఆ అట్టలను ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు కూడా చూస్తారు కదా. కాబట్టి మా అబ్బాయికి ఎమ్మెల్యే గారు పెద్ద సేవ చేశాడు, ప్యాడ్ ఇచ్చాడు, సహాయం చేసినట్టు. అవి ఒక బఠానీ లాంటి ఖర్చు అంతకన్నా ఉండదు. కానీ వాళ్ళు ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రంగుల్లో వేసి ప్రభుత్వ కార్యాలయాల మీద పార్టీని పటిష్టం చేసుకోవాలని ఆలోచించిన మహానుభావులు వాళ్ళు. ప్రభుత్వ భవనాలకి 3,000 కోట్లు వేస్ట్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, ఇవన్నీ కూడా జరిగినాయి. వాటికి కొంచెం ప్రచార ఆర్భాటం ఎక్కువ. కానీ ఇవి వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఈ వీళ్ళు పోలీసులు కూడా అక్కడ ఉండి కూడా మౌన సాక్షులుగా ఉన్నారు. పోలీసులకి ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చినట్టు పోలీసులు కూడా గమనించట్లా. కనీసం కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టాలి కదా. చెదరగొట్టిన తర్వాత ఆ ప్యాడ్లు చూసి ఇవన్నీ ఎవరు ఇచ్చారని పిల్లల్ని అడిగితే ఎమ్మెల్యే గారు ఇచ్చారని చెబుతారు కదా. మరి కేసు బుక్ చేయాలి కదా, కేసు కూడా బుక్ చేయట్లా. ఇప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ కూడా ఏమనుకుంటుందంటే ఇంకా మేము జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన అధికారాల్లో ఆయన ఆదేశాల కింద పనిచేస్తున్నాం అనే భావనలో ఉన్నారు. వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు ఎమ్మెల్యేలకి ఏమి ఉండవు, మంత్రులకి ఈ ఎన్నికల నియమావళిని కాపాడాల్సిన యంత్రాంగంలో పోలీసు కూడా ఒక భాగం, రెవెన్యూ ఒక భాగం, వీళ్ళందరూ కూడా భాగమే. మరి తహసీల్దార్ వాళ్ళు నివారించారు కదా ఇట్లా చేయటం తప్పని, ప్యాడ్లు తీసుకురావద్దని వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారు కదా టీచర్స్కి. అట్లాంటప్పుడు మరి పోలీసులు కూడా మీరు ఏంది ఇక్కడికి వచ్చి ఆర్గ్యుమెంట్ చేసేది, అందులో ఎగ్జామ్ జరుగుతున్న హాల్ ముందు కనుక వీళ్ళు వైసీపీ కార్యకర్తలు వచ్చి ఆందోళన చేస్తే మైండ్ డిస్టర్బ్ కదా పిల్లలకి, టెన్షన్ పడతారు కదా ఏం జరుగుతుందో అని. దాంతో పరీక్ష సరిగ్గా రాయగలుగుతారా, ఎంత ప్రశాంతంగా ఉండాలి, పరిసరాలన్నీ కూడా పరీక్షా కేంద్రాల చుట్టూతా వీళ్ళు ఆవరణలోకి దూసుకెళ్ళిపోవటం అనేది అది ఇంకొక ట్రెస్పాస్. ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు అనేక అవకతవకలు జరగటానికి కూడా వీళ్ళు కారణం కావచ్చు. అసలు ఇప్పుడు మీరు గమనించండి, వెహికల్స్ కూడా దూరంగా ఆపేస్తారు ఎగ్జామ్స్ జరిపేటప్పుడు. తర్వాత ఎవరిని కూడా సంబంధం లేని వాళ్ళని దరిదాపులకు కూడా రానివ్వరు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా కానీ లేకపోతే స్లిప్పులు అందిస్తారనో ఇసురుతారనో పోలీసు అంత ప్రాంగణం అంతా కాపలా కాస్తుంది, కాంపౌండ్ వాళ్ళ చుట్టూతా కూడా బయట. అట్లాంటి ఎగ్జామ్స్ జరిగే టైంలో వీళ్ళు వెళ్ళి కార్యకర్తలు గొడవలు సృష్టిస్తున్నా కూడా పోలీసులు చర్య తీసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే చిత్తూరు జిల్లా పలమనేరు, బహుశా చిత్తూరు జిల్లాలోకి వస్తేమో, వాళ్ళు ఎస్పీ గారు పలమనేరు పోలీసుల మీద కూడా చర్య తీసుకోవాలి. ఎస్ఐని సస్పెండ్ చేయటం, ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులను కూడా సస్పెండ్ చేయాలి, అప్పుడు ఆవరణలో ఉన్న పోలీసుల్ని. కనీసం బాధ్యతగా వాళ్ళు పోలీస్ కేసు బుక్ చేయాలి, పై ఆఫీసర్లకు కూడా చెప్పాలి ఇలా జరుగుతున్న ఎన్నికల నియమావళిని అతిక్రమించారు పలానా ఆయన అని. చెప్పకపోవడం కుమ్మక్కైన కింద లెక్క. ఇది మనం ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి సార్? ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకుంటారు. మరి డెఫినెట్గా ఎన్నికల నియమావళిని అతిక్రమించినట్టు కేసు బుక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీడియాలో కూడా వచ్చింది. ఇది వచ్చిన తర్వాత పోలీసులు ఆపలేరు. ఒకవేళ కనుక ఆపితే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ ఎవరున్నాడో అతను సస్పెండ్ అవుతాడు. రైట్, థ్యాంక్ యూ సార్.